హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో మనకు అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయండి. అందులో భాగంగా మనకి డిస్టిక్ కోర్ట్ అయినటువంటి కృష్ణా మచిలీపట్నం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల కావడము జరిగింది. నెక్స్ట్ మంత్ 12వ తారీఖు లాస్ట్ డేట్గా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటిని భర్తీ చేస్తారండి. ఎప్పటికీ కూడా మనకు ఇవి ఉంటాయండి. మనకు వద్దనుకుంటే బంద్ చేయడమే తప్ప జాబ్స్ అయితే తీసివేయడం అయితే ఉండదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్ మొత్తం 6 ఉన్నాయండి. ఓసీ ఒకటి ఉంది, ఓసీ ఉమెన్స్ ఒకటి ఉంది, ఓసీ జనరల్ ఒకటి, ఓసీ ఉమెన్స్ ఒకటి, ఓసీ లోకోమోటర్ డిజబిలిటీ ఒకటి, ఓసీ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, బీసీఏ ఒకటి ఉంది, ఎస్సీ ఒకటైతే ఉండడాన్ని మనం చూడవచ్చు. మొత్తం 6 ఖాళీలు అయితే ఉన్నాయి. 18,500 రూపాయల సాలరీ అయితే అందజేస్తారు. ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ బి గ్రాడ్యుయేట్, డిగ్రీ చదివి ఉండాలండి. తప్పకుండా ఏదైనా పర్వాలేదు. ఓకే. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్స్ అయితే తప్పకుండా ఉండాలి. హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓకేనా. టెక్నికల్ ఏపీ గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. దాంట్లో హయ్యర్ కానీ దానికి ఈక్వలెంట్ చేసిన వారు ఎలిజిబుల్ అండి. ఇంగ్లీష్లో ఉండాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి అంటూ తెలియజేశారు. ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉండడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ బీసీ వారికి 5 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితిని కల్పించారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసినట్లయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఓకే, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందంట. అంతే, సింపుల్. ఓకే, మీ యొక్క మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇక చూడండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అయితే మనము చూద్దామండి. ద క్యాండిడేట్ షెల్ బి ఫిజికలీ అండ్ మెంటల్లీ ఫిట్ అండ్ హోల్డ్ ద పోస్ట్. The candidate shall produce the all necessary certificate in the proof of their academic and technical qualification అంటూ క్లియర్గా తెలియజేశారు. అప్లికేషన్స్ విత్ ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ విల్ బి రిజెక్టెడ్ అంటూ కూడా మనకైతే తెలియచేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మనకు క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అయితే పెట్టాలి అంటున్నారు. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. అప్లికేషన్ రిసీవ్డ్ ప్రియర్ టు ద నోటిఫికేషన్ ఆల్సో విల్ నాట్ బీ కన్సిడర్డ్ అంటూ తెలియజేశారు. దిస్ ఆఫీస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే అంటూ కూడా తెలియజేశారండి. ఓకేనా, మనము పోస్ట్ ద్వారా అయితే దీన్ని పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఎక్కడికి పంపాలి అడ్రస్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. All the judicial officers in Krishna district, all the district judges in the state of Andhra Pradesh. ఇది వీరు పంపినటువంటిది. మనం ఎక్కడికి పంపాలంటే చూడండి ఇక్కడ, అప్లికేషన్ షెల్ బి అడ్రస్డ్ టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నానికి పంపాలి. సింపుల్ అండి, అంతే. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నం అనేటువంటి అడ్రస్కి అయితే మనము పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, మంచి పోస్ట్ కార్డ్ తీసుకొని మనకు అప్లికేషన్ ఫామ్స్ కూడా బయట దొరుకుతాయండి బుక్ స్టాల్స్లో. అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ పోస్ట్ కార్డులో ఆ కవర్లో, మంచి కవర్లో పెట్టేసిన తర్వాత దాంతోపాటుగా మన యొక్క 10th ఇంటర్ డిగ్రీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ అవన్నీ కూడా పెట్టేసి, ఎలాంటి అటెస్టెడ్ అయితే అవసరం లేదండి, గెజిటెడ్ సైన్స్ అయితే అవసరం లేదు, అవన్నీ పెట్టేసి ఫోటో కూడా అంటించి దానిపైన మనము ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే ఎన్నో తారీఖు లోపండి, 12వ తారీఖు మే, ఓకే ఏప్రిల్ 12వ తారీఖు లోపు మనమైతే పంపాల్సి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే పంపడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.